జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందన్న మోదీ దాడి కుట్రదారులను తప్పక శిక్షిస్తామని తెలిపారు. ఢిల్లీలో వందే ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. పాకిస్తాన్ పాల్పడుతున్న ఇలాంటి కుట్రలు భారత్ను ఎప్పటికీ బలహీనం చేయలేవని స్పష్టం చేశారు. తీవ్రవాద సంస్థలు వారికి అండగా ఉంటున్న వారు ఈ దాడి ద్వారా పెద్ద తప్పే చేశారని ప్రధాని అన్నారు. ఉగ్రదాడిని ఖండించిన భారత్కు అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. पुलवामा हमले के बाद अभी मनस्थिति और माहौल दुख के साथ आक्रोश से भरा हुआ है. ऐसे हमलों का देश डटकर मुकाबला करेगा. यह देश रुकने वाला नहीं है. पूरे विश्व में अलग थलग पड़ चुका हमारा पड़ोसी देश अगर ये समझता है कि जिस तरह के कृत्य वो कर रहा है, जिस तरह की साजिश रच रहा है, उससे भारत में अस्थिरता पैदा करने में सफल हो जाएगा, तो वो कभी ये नहीं कर पाएगा और न कभी ये होने वाला है. इस समय बड़ी आर्थिक बहाली के दौर से गुजर रहे हमारे पड़ोसी देश को ये भी लगता है वो ऐसी तबाही मचाकर भारत को बदहाल कर सकता है, उसके ये मंसूबे भी कभी पूरे होने वाले नहीं है. 130 करोड़ हिंदुस्तानी ऐसी हर साजिश, ऐसे हर हमले का मुंह तोड़ जवाब देगा. పుల్వామా ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సాయుధ బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏ శక్తి దేశాన్ని విడదీయలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాద శక్తులతో పోరాటంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ये जो हमला हुआ है ये हिंदुस्तान की आत्मा पर हमला हुआ है. That the aim of terrorism is to divide this country, and we are not going to be divided for 1 second. No matter how hard people try, the entire opposition is going to stand together. We are going to stand with our jawans, and we're going to stand with the government. The Congress party stands full support of our jawans and their families. Our sympathies are with those who have lost their near ones, and we will do all that is necessary is to keep this nation united. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ ఉపసంహరించుకుంది. అత్యంత ప్రాధాన్యత గల దేశాల జాబితా నుంచి పాక్ను తొలగించనుంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు విదేశాంగ శాఖ చర్యలను తీసుకోనుంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 55 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సీసీఎస్ భేటీకి హాజరయ్యారు. ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై ఉన్నతాధికారులు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు వివరించారు. అమరులైన జవాన్లకు నివాళిగా సీసీఎస్ భేటీలో అంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ వెళ్లి వచ్చాక రేపు అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పుల్వామా ఘటన వివరాలను అన్ని పార్టీలకు రాజ్నాథ్ వివరిస్తారని తెలిపారు. The CCS observed 2-minute silence in the memory of those who laid down their life by making the supreme sacrifice for this country and expressed its condolences with the bereaved families. The Ministry of External Affairs will initiate, and I'm here referring to all possible diplomatic steps which have to be taken to ensure the complete isolation from the international community of Pakistan, of which incontrovertible evidence is available of having a direct hand in this gruesome terrorist incident. The most favored nation status which had been granted to Pakistan stands withdrawn. The Ministry of Commerce will issue the necessary communications in this regard. As far as our security forces are concerned, they will be taking all possible steps, firstly to ensure that full security is maintained
to ensure that those who have committed this heinous act of terrorism and those who have supported it actively are made to pay a heavy cost for it. పుల్వామా ఉగ్రదాడి దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి పాకిస్తాన్ను భారత్ తొలగించడంతో ఆ దేశం నుంచి వచ్చే సరుకులపై కస్టమ్స్ సుంకం పెంచేందుకు వీలు కలగనుంది. 1996లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN హోదాను పాకిస్తాన్కు భారత్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్కు ఆ హోదాను కల్పించకపోవడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యం 2017-18లో $2.41 బిలియన్ నమోదైంది. 2017-18లో పాకిస్తాన్ నుంచి $488.5 మిలియన్ సరుకును దిగుమతి చేసుకున్న భారత్ $1.92 బిలియన్ విలువైన సరుకులను ఎగుమతి చేసింది. పత్తి, రంగులు, రసాయనాలు, కూరగాయలు, ఇనుము, ఉక్కును ఎక్కువగా పాకిస్తాన్కు భారత్ ఎగుమతి చేస్తోంది. పండ్లు, సిమెంట్, తోలు, మసాలా దినుసులను దిగుమతి చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద దాడి ఘటనలో వీరమరణం పొందిన CRPF జవాన్ల సంఖ్య 40కి పెరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ భద్రతా దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. దాడి ఘటన సహా భవిష్యత్తులో ఇలాంటి తరహా సంఘటనలను ఎదుర్కొనే చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను పటిష్టం చేశారు. दूसरे